Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వాళ్ళ నివేదిక వచ్చింది. మరి ప్రతి ఇయర్ వస్తుంది కదా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులకు సంబంధించిన లిస్ట్ ఇది. మరి హురున్ గ్లోబల్ వాళ్ళు ప్రతి ఇయర్ ఈ లిస్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి 2024 గాను రిలీజ్ చేశారు. అందులో మన భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్ లో, మరి గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్ లో నిలిచారు భారతదేశంలో ఉన్న ధనవంతుల లిస్ట్ లో. మరి ఇప్పుడు దీనికన్నా ముందు మనం ప్రపంచంలో ఉన్న ధనవంతుల లిస్టులు, అలాగే ప్రపంచంలోని ఏ సిటీలో అత్యధికంగా ధనవంతులు నివసిస్తున్నారు లాంటి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. The first point which is important for the exam is Mumbai dethrones Beijing as Asia's billionaire hotspot. ఇంతకు ముందు వరకు ఏషియాలో ఉన్న అత్యధిక మంది బిలియనీర్స్ ఏ సిటీలో నివసిస్తున్నారు అంటే హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారము, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఇచ్చే లిస్టుల ప్రకారం కూడా ఎప్పుడు బీజింగ్ ఉండేది. మరి మొట్టమొదటిసారిగా మన బాంబే ఫస్ట్ ప్లేస్ లోకి రావడం జరిగింది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మరి మన దేశ ఆర్థిక రాజధాని కదా బాంబే. ఎస్, మరి మన భారతదేశం యొక్క ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై ఆసియా ఖండంలోనే కుబేరులకు కేంద్రంగా మారిందని, మరి చైనా రాజధాని అయిన బీజింగ్ ది దాటివేసి ప్రపంచంలో 3వ సిటీగా, అంటే బిలియనీర్స్ ఉండే 3వ సిటీగా నిలవడం జరిగింది అని చెప్పి ఈ హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఓకే, మరి వివరాల్లోకి వెళ్తే మొత్తంగా బాంబేలో 92 మెంబర్స్ కుబేరులు ఉన్నారట. మరి బీజింగ్ లో 91 మంది మాత్రమే ఉన్నారు. మరి గత ఏడాది ముంబైలో కొత్తగా బిలియనీర్స్, అంటే ఈ 92 మెంబర్స్ బిలియనీర్స్ అన్నాను కదా. ఎస్, లాస్ట్ ఇయరే 26 మెంబర్స్ ఎక్కువగా పెరిగారు. మరి బీజింగ్ లో మాత్రం కంపారిటివ్లీ అంతగా పెరగలేదు. మరి కంపారిటివ్లీ ఇండియా అండ్ చైనా చూసుకుంటే వరల్డ్ లోనే అత్యధికంగా బిలియనీర్ ఉండే దేశం ఏది? యుఎస్ఏ. మరి సెకండ్ ప్లేస్ లో ఉన్న చైనాలో 814, మరి తర్వాత స్థానంలో ఉన్న భారత్ లో 271 మంది ఉన్నారట. బట్ మా ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద బిలియనీర్స్ ఎక్కడ ఉంటారు? మన ఆర్థిక రాజధాని అయిన బాంబేలోనే ఉండడం జరిగింది. ఓకే, మరి టాప్ సిటీస్ విచ్ హ్యాస్ మోస్ట్ నంబర్ ఆఫ్ బిలియనీర్స్ అని అడిగితే ఫస్ట్ ప్లేస్ ఈజ్ యుఎస్ఏ కి చెందిన న్యూయార్క్ లో ఎక్కువ మంది ఉన్నారు. మరి సెకండ్ ప్లేస్ మరి యునైటెడ్ కింగ్డమ్ రాజధాని అయిన లండన్ లో. మరి థర్డ్ ప్లేస్ లో మన బాంబే ఆర్ ముంబై ఉండడం జరిగింది. మరి మన న్యూఢిల్లీ కూడా టాప్ 10 లో ఉందంట. ఓకే, ఇది దేనికి సంబంధించింది? సిటీస్ కి సంబంధించింది. అయితే దేశాల విషయంలో చూసుకుంటే ఇంతకు ముందు యుఎస్ఏ ఉండేది, ఇంతకు ముందు టాప్ ప్లేస్ లో యుఎస్ఏ ఉండేది. బట్ రీసెంట్ గానే ఆ ప్లేస్ ని చైనా వాళ్ళు ఆక్రమించడం జరిగింది. మరి ఈ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం కూడా స్టార్టింగ్ లో ఇందాక చెప్పినప్పుడు ఫస్ట్ యుఎస్ఏ అన్నాను, అది తప్పండి, మిస్టేక్. ఫస్ట్ ప్లేస్ లో చైనానే ఉంది. దేశాల పరంగా అత్యధిక సంఖ్యలో ఉన్న బిలియనియర్ల లిస్ట్ లో 814 మెంబర్స్ తోని ఫస్ట్ ప్లేస్ లో చైనా నిలవడం జరిగింది. ఓకే, మరి సెకండ్ ప్లేస్ లో యుఎస్ఏ ఈజ్ ఇన్ సెకండ్ ప్లేస్ విత్ 800 పీపుల్. మరి థర్డ్ ప్లేస్ లో అవర్ ఇండియా, మన దేశంలో 271 మంది ఉన్నారు. కంపారిటివ్లీ వీళ్ళకన్నా తక్కువగా మన దగ్గర ఉన్నా కూడా ప్రపంచవ్యాప్తంగా అసమానతలు, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ ఆ దేశంలో యొక్క బిలియనియర్ల దగ్గర ఉన్న పర్సెంటేజ్ తీసుకుంటే ఇండియాలోనే అత్యధికంగా ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనియర్ల సంఖ్య కూడా 5% పాటు పెరిగింది అని చెప్పి ఈ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వాళ్ళు, హురున్ గ్లోబల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ లిస్ట్ లో తెలియజేయడం జరిగింది. ఓకే, మరి ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంది? టాప్ 10 బిలియనీర్స్ ఎవరు? ఫస్ట్ ఎవరు? యాజ్ యూజువల్ ఎలాన్ మస్క్. ఈయన ఏ కంపెనీ ఉంటది? నాకు టెస్లా. ఇప్పుడు ఎక్స్, అంటే ఒకప్పుడు ట్విట్టర్ ఉంది కదా, దాన్ని కొనుక్కొని ఇప్పుడు ఎక్స్ అని మార్చాడు కదా. ఇవన్నీ ఆయన టెస్లా. ఓకే, మరి సెకండ్ ప్లేస్ లో ఈయన కూడా యుఎస్ కి చెందిన జెఫ్ బిజోస్. మనం అందరము అమెజాన్ వాడుతున్నామా? అమెజాన్, ఎస్, దాని యొక్క చైర్మన్. అమెజాన్ వీడియోస్ చూస్తాం, సినిమాలు చూస్తాం, అలాగే అమెజాన్ ఈ కామర్స్ సైట్ కూడా ఉంది కదా మనం అందరం వాడేది. మరి అది దాని చైర్మన్
ఈ జెఫ్ బెజోస్. మరి థర్డ్ ప్లేస్ లో బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఈయన ఎల్విఎంహెచ్ అనే కంపెనీ, అంటే ప్రపంచంలోనే ఈ లగ్జరీ వస్తువులు ఉంటాయి కదా, వాటిని తయారు చేసే వస్తువుల కంపెనీ చైర్మన్ మరియు సిఇఓ ఈయన. ఓకే, మరి మొత్తం టాప్ 10 లో ఉన్న 10 మందిలో 8 మంది యుఎస్ కి చెందిన వాళ్ళే. 8 మంది యుఎస్ కి చెందిన వాళ్ళే. మరి మన దేశంలో ఎంతమంది ఉన్నారు టాప్ 10 లో? ఒక్కతను మాత్రమే. ఎవరు? అదానియా? కాదు, ముఖేష్ అంబానీ. మరి మన జియో ఆర్ రిలయన్స్ చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ గారు ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. అదేంటి, టాటా అంత పెద్ద కంపెనీ కదా, రతన్ టాటా పేరు లేదు అనుకుంటున్నారా? ఎస్, టాటా కంపెనీగా చూసుకుంటే రిలయన్స్ కన్నా పెద్దది. బట్ వాళ్ళ షేర్స్ అన్ని కూడా రతన్ టాటా గారి పేరు మీద ఉండవు. టాటా సన్స్ అని ఒక కంపెనీ ఉంటుంది, వాటి పేరు మీద ఉంటాయి. మరి అందులో వచ్చే లాభాలు 50% వాళ్ళు దాన ధర్మాలకు వెచ్చిస్తూ ఉంటారు. మరి రిలయన్స్, గౌతమ్ అదాని వీళ్ళలో ఏంటంటే వాళ్ళ మీదనే వాళ్ళ డబ్బులని ఉంటాయి. ఓకే, దట్స్ వై ఇన్ ఇండియా వి కాల్ టాటాస్ యాజ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ నేషన్ బిల్డర్స్. అదే గౌతమ్ అదానిని లేకపోతే అంబానీని బిజినెస్ సర్కిల్స్ లో ఏమని పిలుస్తారు? బిజినెస్ మెన్స్. ఓకే, దే ఆర్ జస్ట్ బిజినెస్ మెన్స్. ఓకే, మరి ప్రపంచంలో టాప్ 20 లిస్ట్ లో ఇండియా నుంచి 2 ఉన్నారు. 10th ప్లేస్ లో ఉన్నదేమో ముఖేష్ అంబానీ, మరి దాని తర్వాత 15th ప్లేస్ లో గౌతమ్ అదానీ నిలవడం జరిగింది. ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 9.3 lakh crore. మరి గౌతమ్ అదానీ యొక్క వ్యక్తిగత సంపద విలువ 6.73 lakh crore. మొన్నటి వరకు మధ్యలో లాస్ట్ 1 year ముందు ముఖేష్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశాడు. బట్ ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చి ఆయన మీద సెబీ ఎంక్వైరీ అవన్నీ జరిగినాయి కదా, ఆ టైంలో ఆయన కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్స్ అన్ని పడిపోవడం వల్ల ఈయన మళ్ళీ 2nd ప్లేస్ లోకి దిగజారడం జరిగింది. ఓకే, రైట్. ముఖ్యంగా ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గౌతమ్ అదానీ మన ఇండియాలో ఉన్న 90% ఆఫ్ ద పోర్ట్స్, అంటే షిప్ పోర్ట్స్ ఉన్నాయి కదా అవి, లేకపోతే ఎయిర్పోర్ట్స్ అన్ని ఈయన ముఖ్యంగా షిప్పింగ్ అండ్ ఎయిర్పోర్ట్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో చాలా ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాసెస్ రిజల్యూషన్ కాలింగ్ ఫర్ సీజ్ఫైర్ ఎట్ గాజా. మరి గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వాళ్ళు చెప్పడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మరి ఎందుకు గాజాలో పాలస్తీన్ మరియు ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది కదా, మరి లాస్ట్ 5 months గా ఇజ్రాయెల్ యొక్క ప్రతీకార దాడులతో గాజా నగరంలో ఇప్పటికే వేలాది మంది టెర్రరిస్టులు కాదు, వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే లక్షలాది మంది, అప్రాక్సిమేట్లీ 20 lakhs వరకు ఉన్నారంట. వీళ్ళందరూ వాళ్ళ ఇల్లు వాకిలి వదిలిపెట్టి నిరాశ్రయులయ్యడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అక్కడ కాల్పుల విరమణ చేపట్టాలని చెప్పి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ ప్రకటనని ఇజ్రాయెల్ వాళ్ళు ఇంటారో లేదో చూడాలి. ఫస్ట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా వార్ స్టార్ట్ అయినప్పుడు పాలస్తీనాకు సంబంధించిన హమాస్ మిలిటెంట్సే వీళ్ళ మీద దాడి చేశారు, గెలికారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికి పాలస్తీనా మీద, ఈ హమాస్ మీద కోపం వచ్చింది, మరియు ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. బట్ ఎప్పుడైతే హమాస్ ని మొత్తంగా తుదముంచే దిశలో ఇజ్రాయెల్ ఉన్నా కూడా స్టిల్ గాజా మీద దాడులు చేస్తూనే ఉంది ఆపకుండా. వేలల్లో జనాలు చనిపోతున్నారు, లక్షల్లో జనాలకు తిండి దొరకట్లేదు. అందువల్ల అప్పటి వరకు ఇజ్రాయెల్ దిక్కున్న సపోర్ట్ అనేది ఒక్కసారిగా వాళ్ళ భీకరమైన యుద్ధం చూసి ఎంతమంది చచ్చిపోతున్నా చెల్లించకపోయేసరికి ఇజ్రాయెల్ దిక్కున్న సపోర్ట్ కాస్త పాలస్తీనా దిక్కు షిఫ్ట్ కావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు రంజాన్ సీజన్ నడుస్తుంది కదా, మరి ముస్లిం మతాన్ని ఫాలో అయ్యే జనాలకు ఎంతో పవిత్రమైన మాసం ఈ రంజాన్. మరి దాని సందర్భంగా తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే October 7th అంటే ఇజ్రాయెల్ పైన ఫస్ట్ టైం దాడి చేసింది కదా హమాస్ వాళ్ళు. ఎస్, ఆ రోజున ఎవరైతే ఇజ్రాయెల్ లో కొందరిని బందీలుగా తీసుకున్నారు ఈ హమాస్ వాళ్ళు, మరి వాళ్ళని కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి హమాస్ ని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, మరి October 7th ఈ హమాస్ అయిన ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత
యుఎన్ఎస్సి దట్ ఈస్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఇలా పిలుపునివ్వడం ఇదే మొట్టమొదటిసారి. మరి దీన్ని ఇజ్రాయెల్ వాళ్ళు పాటిస్తారో లేదో చూడాలి. ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రమే ఎందుకు అన్నాను, హమాస్ అని ఎందుకు అనట్లేదంటే, హమాస్ ఒక రకంగా ఎప్పుడు కాల్పన విరమణ అవుతుందా, ఈ బందీలను అప్పగించేసి తప్పించుకుందాం అన్న పరిస్థితిలో ఉంది. వాళ్ళ దగ్గర దాడి చేయడానికి ఏమీ మిగలలేదు. బట్ ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం ఇప్పటికి ఇన్ని నెలల తర్వాత కూడా చాలా కోపంగా యుద్ధం చేస్తున్నారు. ఎలాగంటే అసలు ఒక్కడు కూడా మిగలకూడదు, ఆ గాజా టెరిటరీలో ఒక్కళ్ళు కూడా మిగలకూడదు అన్నట్టే యుద్ధం చేస్తున్నారు. ఓకే రైట్. హమాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం తుడిచిపెట్టేయాలని అనుకుంటున్నారు. ఆన్ దేర్ సైడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని తిరుగుమట్టించడం అనే గోల్ కరెక్టే అయినప్పటికీ ఇన్ని వేల మంది చనిపోతున్నారు, ఇంత లక్షల మంది నిరాశ్రయులు అవుతున్నారు అంటే మీరు టు ద పాయింట్ యుద్ధం చేయట్లేదు ఇజ్రాయెల్ వాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. అందువల్లనే యుఎన్ఎస్సి ఇలాంటి డిమాండ్ ని చేయడం జరిగింది. ఓకే, మరి ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఎంతమంది ఉంటారు? భద్రతా మండలిలో మొత్తం 15 మంది. మొత్తం 15 మంది సభ్య దేశాలున్న భద్రతా మండలిలో గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతూ మార్చి 25 రోజున ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయట. బట్ అమెరికా వాళ్ళు మాత్రం ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. అట్లా అని చెప్పి వాళ్ళు వ్యతిరేకించలేదు కూడా, న్యూట్రల్ గా ఉన్నారు, ఆయన నుంచి వెళ్ళిపోయారు అంతే. సో 14-0 తోని యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం అనేది నెగ్గడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అమెరికా వాళ్ళు ఈ తీర్మానానికి మద్దతు తెలపలేదు. అడిగితే అడగచ్చు, ఎగ్జామ్ లో చెప్పలేదు. ఓకే, అయితే రష్యా వాళ్ళు మాత్రం చివరి నిమిషంలో శాశ్వత కాల్పుల విరమణ పదంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారంట. ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దాన్ని వాడితే వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు, ఈ తీర్మానాన్ని ఎవరు రూపొందించారు? P5 నేషన్సా, అంటే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ 5 కంట్రీస్ ఉంటాయి కదా, యుఎస్ఏ, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా, వాళ్ళు ఎవరైనా ప్రవేశపెట్టారో లేదు. మరి ప్రస్తుతానికి ఎవ్రీ 2 years ఒకసారి కొన్ని కంట్రీస్ ని యుఎన్ఎస్సికి తీసుకుంటా ఉంటారు కదా రొటేషన్ పద్ధతిలో. ఈ 5 కాకుండా మొన్నటి వరకు మనం ఇండియా కూడా ఉండే. ఎస్, అలాగా ప్రస్తుతం ఆఫ్రికా కోటాలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశం ఉన్న అల్జీరియా. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అల్జీరియా దేశము ఈ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, మరి యుఎన్ఎస్సి అయితే ఒప్పుకుంది. మరి ఇప్పటి వరకు ఇంకా ఇజ్రాయెల్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఏం జరుగుతుందో చూడాలి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, టీఎస్పీఎస్సికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్. సీతా అశోక జాతికి చెందిన ఒక అరుదైన మొక్క తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా విరబూడడం జరిగింది. ఎక్కడ మరి? ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్ లో ఈ సీత అశోక జాతికి చెందిన అరుదైన మొక్క అనేది ఇటీవల విరబూసిందంట. ఒక్కసారి ఇది చూసుకోండి. మరి తెలంగాణలో మొట్టమొదటిసారి విరబూసింది కాబట్టి అడిగితే అడగచ్చు. ఓకే, ఇది ఎక్కడ విరబూసింది, మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇలాంటి వాటి మీద క్వశ్చన్ రావచ్చు. మరి ఈ మొక్కను ఇప్పటి ఏపీలోని యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న లీడ్ బొటానికల్ గార్డెన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారంట. మరి దీని యొక్క శాస్త్రీయ నామం ఆర్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే సరాకా అశోక. ఓకే, ఈ పేరు ఇంపార్టెంట్. దీని యొక్క శాస్త్రీయ నామం సరాకా అశోక. ఇది ఇంపార్టెంట్ అంటే ఒక్కవేళ అడిగితే, మొట్టమొదటిసారిగా పెరిగింది కాబట్టి చెప్పలేం. సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి కదా జనరల్ సైన్స్ నుంచి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో. సో అడిగితే అడగచ్చు, ఒక్కసారి చూసుకోండి, తప్పులేదు, చూసుకోండి ఎగ్జామ్ కి. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. తెలుసు కదా, యూపీఎస్సీ ఎన్విరాన్మెంట్ లో ఎన్నో సార్లు అడిగారు దీని మీద, అవునా కాదా? మరి ఐయుసిఎన్ లిస్ట్ లో ఎండేంజర్డ్ లో ఉంటది కదా. ఎస్, మరి ఐయుసిఎన్ లిస్ట్ లో ఉన్న వాటి మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, మరి ఇప్పుడు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద ఒక కమిటీని సుప్రీం కోర్టు వాళ్ళు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ని ప్రిజర్వ్ చేయడానికి, అంటే సంరక్షించుకోవడానికి ఒక కమిటీని సుప్రీం కోర్టు వాళ్ళు వేయడం జరిగింది. మరి అందువల్లనే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి న్యూస్ లో ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఎక్కడ ఉంటాయి ఇండియాలో?
ఇండియాలోని రాజస్థాన్ లో అత్యధికంగా ఉంటాయి. మరి దాని తర్వాత గుజరాత్ లో కూడా ఉంటాయి. అవి మాత్రమే కాకుండా ఇక్కడ మ్యాప్ లో చూసారా, ఈ ఏరియాలో అంటే రాజస్థాన్ లో అత్యధికంగా ఉంటాయి. మరి ఈ వేరే స్టేట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో అంటే స్మాల్ ఫ్రాగ్మెంటెడ్ ఏరియాస్ లో అక్కడెక్కడ కల్పిస్తా ఉంటాయి. ఒకవేళ అడిగితే highest number, the great Indian bustards mainly resides in Rajasthan and also in some places of Gujarat, Madhya Pradesh, Maharashtra, Karnataka and Andhra Pradesh. రాజస్థాన్ లో ముఖ్యంగా ఉన్నా కూడా ఇంకా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఐసోలేటెడ్ ఏరియాస్ లో ఉంటాయి. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మరి ఇది అసలు కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంతరించిపోతున్నాయి కదా. మరి ముఖ్యంగా ఏ రీజన్ తో అంతరించిపోతున్నాయి? ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ ఈ స్టేట్స్ లో అత్యధిక శక్తితో పనిచేసే విద్యుత్ కేబుల్లను ఢీకొనడం వల్ల ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతి అనేది అంతరించిపోతుందంట. మరి వాటిని రక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇండియా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అంటే మన పొలాల్లో నుంచి హై వోల్టేజ్ కేబుల్స్ వెళ్తాయి కదా. ఎస్, మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంబంధించి కన్జర్వేటివ్ పార్క్స్ ఉన్నాయి. మరి దాని చుట్టుపక్కల కూడా ఇలాంటి హై రేంజ్ విద్యుత్ కేబుల్స్ ఉన్నాయంట. అందువల్లనే ఇవి ఎగరగలవు. సో అవి ఆ ఏరియాలో దానికి తాకి చనిపోవడం జరుగుతుందంట. సో వీటిని ఇలా తగ్గించాలి అనే విషయం మీద ఈ సుప్రీంకోర్టు కమిటీ అనేది రావడం జరిగింది. మరి మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించింది. మరి ఈ నిపుణుల కమిటీలో మొత్తంగా 7 మెంబర్స్ ఉన్నారంట, సభ్యులు. 7 సభ్యులతో ఈ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది, అంటే నియమించడం జరిగింది. మరి వీటిలో వన్యప్రాణులకు సంబంధించిన నిపుణులు, అలాగే వాటి సంరక్షకులు ఉంటారు కదా వాళ్ళు, మరి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ అధికారుల్ని నియమిస్తున్నారు. ఓకే, మరి ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కొన్ని బాధ్యతలు ఉండాలి కదా. ఈ బాధ్యతలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ ఇండియన్ బస్టర్డ్స్ ఉన్న ఏరియాలో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలతో పాటు వీటి పరిరక్షణ ప్రయత్నాలను కొనసాగించడం అనేదే ఈ కమిటీ యొక్క ముఖ్యమైన బాధ్యత. అలాగే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ సంరక్షణకు భరోసా ఇస్తూనే స్థిరమైన అభివృద్ధికి ప్రత్యామ్నాయాలను అన్వేషించడం మరియు అదనపు చర్యలను ప్రతిపాదించడం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లక్ష్యం. స్థిరమైన అభివృద్ధి ఎందుకంటే ఈ నేషనల్ పార్క్ చుట్టూ జనాలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలి కదా. ఇవి ఉన్నాయని చెప్పి వీటిని పెంచుతున్నారని చెప్పి చుట్టుపక్కల ఏరియాస్ అసలు ఎవరిని రానియకుండా మొత్తం అసలు డెవలప్మెంట్ చేయకుండా ఆపేయలేరు కదా. దానికి ఒక కనుక్కోవడానికి కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు ఇప్పటికే ఉన్న చోట బర్డ్ డైవర్టర్లను ఏర్పాటు చేయాలని. అవెట్నైతే మొత్తం తీసేయలేరు కదా. సో ఈ బర్డ్ డైవర్టర్లను ఏర్పాటు చేయాలి మరియు ఓవర్ హెడ్ కేబుల్లను భూగర్భ విద్యుత్ లైన్ గా మార్చడం ద్వారా వీటి ఆవాసాలకు సంరక్షణ కల్పించాలని చెప్పి ఈ కమిటీ బాధ్యత, ఏ కమిటీ అయితే అపాయింట్ చేశారో వారికి ఇచ్చిన బాధ్యతల్లో వీటిని ఉంచడం జరిగింది. మరి ఈ కమిటీ జూలై 31 వరకు నివేదికను మాకు సబ్మిట్ చేయాలి అని చెప్పి దాని మీదకి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసారా థ్రెడ్స్ అని కూడా ఉంది. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థ్రెడ్? పవర్ లైన్స్ అండ్ అదర్ డెవలప్మెంట్ డిస్టర్బెన్సెస్. ఓకే, అలాగే ఈ హంటింగ్ కూడా, ఇక హంటింగ్ అనేది ప్రతి దగ్గర ఉంటుందండి. దీన్ని ఆపడం ఎలా అనేది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అలాగే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, ఫ్రాగ్మెంటేషన్, కన్వర్జేషన్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ముఖ్యంగా ఇదే ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దానిలోని షెడ్యూల్ 1 ప్రకారం దీన్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు. ఓకే, ఇందులో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్? వేర్ ఆర్ దే ఫౌండ్? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ రాజస్థాన్ అండ్ ఆల్సో ఇన్ సమ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఆఫ్ గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. మరి దీన్ని ఎవరు కమిటీ చేశారు?
సుప్రీం కోర్ట్. మరి దీనికి మెయిన్ థ్రెడ్స్ ఏంటి? పవర్ లైన్స్. ఓకే రైట్, విద్యుత్ కేబుల్ రైట్. అండ్ ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇది ఒక రాష్ట్రానికి, ఇది మన దేశంలోని ఒక రాష్ట్రానికి రాష్ట్ర పక్షి అంట. అంటే తెలంగాణకి ఎట్లయితే ఒకటి ఉంటుందో, ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఎట్లుంటుందో, మరి ఇది ఒక రాష్ట్రానికంట. ఇది మీకు హోంవర్క్ అండి. సర్చ్ ఇన్ ద ఇంటర్నెట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద సుప్రీం కోర్ట్ కమిటీ చేసింది కాబట్టి చచ్చినట్టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో అడుగుతాడు. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా అడిగే అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఇది ఏ రాష్ట్రానికి, దీని గురించి అడిగినప్పుడు ఒకటే ఇచ్చేసి వదిలేడు కదా, కింద అసోసియేటెడ్ పాయింట్స్ ఇస్తాడు కదా ఎగ్జామ్ లో, ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఆర్ రాంగ్ అంటాడు. సో దీని మీద ఇది ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. అలాగే దీని సైంటిఫిక్ నేమ్ కూడా, విచ్ స్టేట్, ఏ స్టేట్ కి రాష్ట్ర పక్షి, అలాగే దీని సైంటిఫిక్ నేమ్ ఏంటి. ఇది నేను ఇక్కడ చెప్పొచ్చు కానీ మీరు మర్చిపోతారు, సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేది మర్చిపోతారు. అండ్ దిస్ విచ్ స్టేట్ అనేది ఇప్పటికే చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు. సో ఒక్కసారి మీరు రీసెర్చ్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రస్తుతానికి అయితే దేశవ్యాప్తంగా దీని జనాభా ఎంత ఉంది అనుకుంటున్నారు? 1,00,000 కాదండి, 200 కంటే తక్కువగా ఉందంట దీని జనాభా. జస్ట్ 200. ఆలోచించండి, పోచింగ్ చేస్తే మొత్తం ఏరియా ఉన్న దగ్గర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వదిలేయకపోతే ఈ హంటర్స్ పోయి ఒక్క నెల రోజులలో చంపిపడేసరి వాటిని, అవునా లేదా? అందువల్ల దీనికి ప్రొటెక్షన్ అనేది చాలా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇది IUCN 200 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా IUCN రెడ్ లిస్ట్ లో ఉంటది కదా. ఎస్, ఇది IUCN రెడ్ లిస్ట్ లో ఉంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆర్ తెలుగులో బట్టమేక పిట్ట అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే, అరే సైంటిఫిక్ నేమ్ అని అన్నాను కానీ ఇక్కడే ఉందండి, ఇక్కడే ఉంది. ఇది చూడండి, ఇది సైంటిఫిక్ నేమ్. జస్ట్ మిస్, లేకపోతే మీరు సర్చ్ చేసి ఇది పేరు గుర్తుపెట్టుకునే వాళ్ళు, అరిడియోటిస్ నీగ్రిసెప్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ విచ్ స్టేట్ అని మాత్రము మీరు కనుక్కోండి, ఏ స్టేట్ లో దీనికి రాష్ట్ర పక్షి అనేది ఉంది అని. ఓకే రైట్. మరి దీన్ని IUCN రెడ్ లిస్ట్ లో తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో, దట్ ఈస్ క్రిటికలీ ఎండేంజర్డ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. ఓకే, అలాగే ఈ సైట్స్ లిస్ట్ ఉంటుంది కదా, మరి ఆ సైట్స్ లో అపెండిక్స్ 1 లో చేర్చారు. కన్వెన్షనల్ మైగ్రేటరీ స్పైసెస్ లిస్ట్ లో కూడా అపెండిక్స్ 1 లో చేర్చడం జరిగింది. మరి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దాంట్లో కూడా షెడ్యూల్ 1 లో దీన్ని చేర్చడం జరిగింది. ఓకే, మరి చాలా మందికి అదేంది సార్ సైట్స్ లిస్ట్ అని చెప్పి కొందరు అడుగుతారు. IUCN తెలియచ్చు కానీ అందరికీ సైట్ లిస్ట్ తెలియదు. సైట్స్ లిస్ట్ అంటే ది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ఫౌనా అండ్ ఫ్లోరా. దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ వేరియస్ గవర్నమెంట్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే రైట్, ఈ సైట్స్ లిస్ట్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, హాకీ న్యూస్ లో ఉంది. ఒక్కసారి జస్ట్ అట్లా పైన చూసుకుందాం ఏందనేది ముచ్చట. ఓకే, 14th హాకీ ఇండియన్ సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ జరిగింది. ఎక్కడ జరిగింది? మరి మహారాష్ట్రలో. నేషనల్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మహారాష్ట్రలో జరగడం జరిగింది. ఇది ఎన్నోది? 14వ. మరి దీంట్లో హర్యానా టీం విజేతగా నిలవడం జరిగింది. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం ఎక్కడుంది? మహారాష్ట్రలోని పూణే టౌన్ లో, పూణే సిటీలో పింప్రీ గురావ్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ ఉంటుంది ఇది. మరి 14వ హాకీ ఇండియా జాతీయ మహిళా ఛాంపియన్షిప్ ఫైనల్లో హర్యానా వాళ్ళు గెలవడం జరిగింది. మరి ఎవరిని ఓడిపేసి గెలిచారు? మహారాష్ట్రని ఓడిపేసి వీళ్ళు గెలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడ హాకీ మీద క్వశ్చన్లు మళ్ళీ వస్తున్నాయి, అందుకోసమే నేను దీన్ని ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక్కసారి చూసుకోండి. ఓకే, ఎన్నోది? 14th. ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలోని పూణే. ఎవరు గెలిచారు? హర్యానా. ఎవరిని ఓడిపేసి? మహారాష్ట్ర ఓడిపేసి, అంతే. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సౌదీ అరేబియా టు పార్టిసిపేట్ ఇన్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటి వరకు మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ ఎన్నో జరిగాయి కదా, మరి ఇప్పటి వరకు సౌదీ అరేబియా షరియాత్ చట్టంని ఫాలో అవుతుంది కదా, షరియాత్ లాని, అందువల్లనే వాళ్ళు ఎప్పుడు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు.
మరి మొట్టమొదటిసారిగా అందులో పార్టిసిపేట్ చెయ్యబోతున్నారు. అందువల్లనే ఇది న్యూస్ లోకి ఉంది. రీసెంట్లీ విచ్ ఇస్లామిక్ కంట్రీ హాస్ డిసైడెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ అని చెప్పి అడగచ్చు. మరి ఇన్ని సంవత్సరాల వరకు సంప్రదాయ నీడలో ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీల్లో భాగస్వామి కానుంది. మరి ఆ దేశానికి చెందిన రూమి అల్కహాని, ఓకే, అల్ఖత్ని అంట ఈమె పేరు. ఈ రూమి అనేది గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ గా ఎగ్జామ్ లో గుర్తుపడితే సరిపోతుంది. డీటెయిల్ గా ఎవరు అడగరు. అక్కడ సౌదీ అరేబియా అని మరి ఆ దేశానికి చెందిన రూమి అల్తఖాని మొట్టమొదటిసారిగా పాల్గొనబోతోంది అని చెప్పి తెలిస్తే చాలు. ఓకే, ఈమె ఆల్రెడీ ఇటీవల మలేషియాలో జరిగిన మిసెస్ గ్లోబల్ ఆసియన్ కాంపిటీషన్ లో కూడా పాల్గొందంట. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఈమె పేరు మరి మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియా పార్టిసిపేట్ చేస్తుందని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ అమెరికాలో తొలిసారిగా అమూల్ పాలని అమ్మబోతుందంట. మరి మన దేశవ్యాప్తంగా అమూల్ బ్రాండ్ చాలా ఫేమస్ కదా, సౌత్ ఇండియాలో అంత ఫేమస్ కాదు. ఎందుకంటే కర్ణాటకలో నందిని ఉంది, మరి మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. అలాగే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన బ్రాండ్స్ ఉన్నాయి. అందువల్ల ఇక్కడ పెద్దగా అమ్మకపోయినా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అమూల్ అనేది చాలా చాలా ఫేమస్. గుజరాతీ పాల ఉత్పత్తుల కంపెనీ అయిన ఈ అమూల్ భారతదేశం వెలుపల ఫ్రెష్ మిల్క్ అంటే తాజా పాలను విక్రయించేందుకు అమెరికాలో ఉన్న మిచిగన్ పాల ఉత్పత్తుల సంఘంతో ఒప్పందం చేసుకుందంట. మిచిగన్ స్టేట్ లో పాల ఉత్పత్తుల సంఘం ఉంటుంది. ఎట్లయితే మన అమూల్ అక్కడ డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తుందో వీళ్ళు కూడా అలానే చేస్తారు. మరి వాళ్ళతో అమూల్ వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మరి ముఖ్యంగా అమెరికాలో నార్త్ ఇండియన్స్, ముఖ్యంగా గుజరాతీస్ చాలా ఎక్కువగా ఉంటారు కదా, వాళ్ళు ఉండే ఏరియాల్లోనే న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్ ఇలాంటి ఏరియాలో అమూల్ పాలు ఇండియన్స్ కోసము మరియు అలాగే ఏషియన్ల కోసము కొద్ది రోజుల్లో అందుబాటులోకి తేనున్నారంట. ఓకే, మరి ఆల్రెడీ అమూల్ మన పాలని ఎన్నో ఏళ్ళుగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఫ్రెష్ మిల్క్ ను విక్రయించలేదు కదా ఎక్స్పోర్ట్ చేస్తుందంటే, ఎస్, మరి మొట్టమొదటిసారిగా ఫ్రెష్ మిల్క్ ని అక్కడ విక్రయించబోతున్నారు. ఓకే, మరి అమూల్ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఎవరు మెయింటైన్ చేశారు? గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఓకే, మరి వాళ్ళు ఈ విషయాన్ని న్యూస్ కి తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Indian origin mathematician T.N. Subramaniam passed away in US. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా ఎవరైతే ఇండియాకి సంబంధించిన గొప్ప వ్యక్తులు చనిపోయారో వాళ్ళ మీద ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. మరి భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డాక్టర్ టిఎన్ సుబ్రహ్మణ్యం గారు అమెరికాలో చనిపోవడం జరిగింది. ఈయన అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజమైన జనరల్ మోటార్స్ కోసం ప్రారంభించిన రూట్ వన్ కంపెనీ యొక్క సృష్టికర్త ఈయనేనంట. ఈయనే దాన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. దీనివల్ల జనరల్ మోటార్స్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ కావడానికి ఎంతో హెల్ప్ అయింది. మరి అప్పట్లో మన దేశం చెందిన చాలా చదువుకున్న వాళ్ళు, అంటే హైలీ ఎడ్యుకేటెడ్, ఇప్పుడంటే అందరూ వెళ్తున్నారు, బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. కానీ అప్పట్లో ఐఐటీస్ లో చదివిన వాళ్ళు చాలా రేర్ గా మాత్రమే వెళ్ళేవారు. ఓకే, మరి ఇప్పుడంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదించి ఇక్కడికి పంపించడానికి అలాగే వెళ్తున్నారు. బట్ అప్పట్లో మాత్రము చాలా ఎఫిషియెంట్ పీపుల్ వెళ్ళేవారు. మరి అందులో భాగంగా ఇప్పటికీ ఎఫిషియెంట్ పీపుల్ వెళ్తున్నారు, బట్ చాలా మంది వెళ్తున్నారు కదా. ఓకే, అది నేను చెప్పేది. మరి 1979లో ఈయన యుఎస్ కి వెళ్ళడం జరిగింది. ఓకే, మరి ఈయన గణిత శాస్త్రానికి సంబంధించిన ఆయన ప్రజెంట్ చేసిన సిద్ధాంతాలనేవి చాలా చాలా మంచి మ్యాగజైన్స్ లో పబ్లిష్ అయ్యి ఈయన చాలా ఫేమస్ అయ్యాడంట. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.